ఏ రోజైనా నీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వైఫల్యాలు జరిగినప్పుడు బయటకు వచ్చి ఒక్క ఆఫీసర్ పైన అయినా సరే నువ్వు చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇక్కడ మా ఏలూరులో చూసుకున్నట్లయితే మీరు వాటర్ బెడ్స్ మార్చక డైరెక్ట్గా గోదావరి నీళ్ళు ఏవైతే గ్రీనిష్ వాటర్ అండి, లిటరల్లీ చూస్తే అక్కడ 1 టౌన్ మొత్తం ట్యాప్స్లోకి వాళ్ళు గ్రీన్ వాటర్ పట్టుకుని అవే తాగేవాళ్ళు. వాళ్ళు మాస్ హిస్టీరియా అని చెప్పేసి దాన్ని ఒక్క అధికారిని సస్పెండ్ చేయలేదండి ఇక్కడ. ఇంకా ఘోరం ఏంటి అంటే అసలు మేము ఈ అపోజిషన్ పార్టీ సైడ్ నుంచి మేము వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేయడానికి కూడా మాకు పరిస్థితి లేక, పర్మిషన్స్ లేక మేము గోడల దూకెళ్ళి మేము విజిట్ చేసి వీడియోలు తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు లోపల పరిస్థితి ఏంటి అంటే అంతమంది జనం, వందలు కాదు వేలల్లో జనాన్ని అట్లా హాస్పిటల్లో బెడ్స్లో కింద పడేశారు. అండ్ ఎవరి నిర్లక్ష్యం ఇది? ఒక్క అధికారిని సస్పెండ్ చేశారా? చేయలే. కానీ ఇప్పటికీ మేము గర్వంగా చెప్పుకుంటాం మా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉందండి. మా ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా ఉన్నారు. తప్పు జరిగితే వెంటనే తప్పు జరిగింది అని చెప్పేసి ఒప్పుకునే ధైర్యం ఉన్నది. అంతేగాని ఎవరో తప్పు చేశారు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే పరిస్థితి కాదు. ఇలాంటి రోజాని, చిల్లర రోజాలని, లేకపోతే చిల్లర శ్యామలాలని చాలామందిని చూసి అసలు ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బజారు నోర్లు వేసుకుని పడిపోయే వాళ్ళని ముందు బయటకు గెంటేయాలి. డిప్యూటీ సీఎంకి సీఎం మధ్య సమన్వయ లోపం ఉంది. సీఎం చంద్రబాబు గారు ఒక వ్యక్తిని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మరో పేర్లు చెప్పారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉంది, కూటమి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పంటారు. నిజంగా కూటమి ప్రభుత్వం కూలిపోతుందా? త్వరలోనే కూలిపోతుందని చెప్తారు. ఇక్కడ రెండు దానికి ఉదాహరణ తిరుపతి ఘటన అంటారు. లేదండి, ఇక్కడ రెండు వ్యక్తిత్వాలు మీరు ఇద్దరిని కలిపి చూడకూడదు. చంద్రబాబు నాయుడు గారిది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. దాని వెనక ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పూర్తిగా సమగ్రంగా ఆలోచించి ఆయనకు ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ దేని ఏ క్రమంలో ఆ ప్రతిదీ తీసుకుని ఆయన ఒక ప్రకటన తెలియజేస్తారు. అదే డిప్యూటీ సీఎం గారి పరిస్థితికి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ జనాల్లో ఏముందో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్ ఇది ఉండింది, మీరు చూసుకోండి, మీరు ఒక చిన్న క్షమాపణ అడిగితే ఏమవుతుంది అనేది ఈయన ఇద్దరిలోనూ తప్పులేదు. ఇక్కడ సమన్వయ లోపాలు లాంటివి ఏమీ లేవండి. కాకపోతే అల్టిమేట్గా ఎవరి మీద తప్పు అయితే ఉండిందో, ఎవరు తప్పు చేశారని చెప్పి నిర్ధారణ అవుతుందో వాళ్ళ మీద ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అంటే ఇద్దరి మధ్య సమన్వయ లోపం వచ్చింది. కుటుంబ ప్రభుత్వం కోటలు బేట్లో పడుతుంది అంటారు. వీళ్ళు ఇంకో జమానా కాలం నుంచి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ లేకపోతే నెక్స్ట్ 10 days ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుద్ది. హ్యాపీగా వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద ఉండి నవ్వుకుంటూ మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళకి కడుపు రగిలిపోతా ఉంటుంది ఒక పక్కన. 3 నెలల్లో మన గవర్నమెంట్ వస్తుందని చెప్పి మొన్న కడపలో జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ గారు అంటారు తమాషాలు చేస్తున్నారు. 3 నెలల్లో మాకు గవర్నమెంట్ వస్తుంది. నిజంగా 3 నెలల్లో కూటమి పడిపోతుందా? లేదు సార్, లండన్ మందులు అయిపోయింటాయి. లండన్ మందులు అయిపోయి ఉంది కదండి, మీకు తెలీదా? చాలా పెద్ద జనాల్లో అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఇది. మళ్ళీ లండన్ మందులు అంటే అందరికీ తెలిసిందండి. లండన్ పాపం ట్రీట్మెంట్ కోసం, పిచ్చి ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తా ఉండాడు. లేకపోతే అది ఆ మందులు వేసుకోలేదనుకోండి మీకు గాల్లో దండాలు పెట్టేస్తారు. అక్కడ జనాలు ఎవరు ఉండరు. ఎందుకు దండాలు పెడతాడో అర్థం కాదు. ఆయన ప్రతి ఒక్కరికి గాల్లో దండాలు ఎవరు ఉండరు, ఆయన దండాలు పెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటాడు. ముందు ప్రజలు ఎవరు ఉండరు. లేకపోతేనేమో ఈ అధికారుల మీటింగ్ లో నేను రాత్రి మా నాన్నతో మాట్లాడాను, ఆత్మలతో చర్చించాను, ఇలాంటివన్నీ చెప్తా ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా డెఫినెట్లీ ఉందా? చిప్పు పోయింది, మీకు తెలియట్లేదా? లేకపోతే మీరు ఆ సంక్రాంతి పండుగలు అప్పుడు చూసే ఉంటారు, పక్కన ఎవరు ఉండరు చూసి మాట్లాడుతూ ఉంటాడు. నేను నిజంగా జనాలు అనేదానికి ఆయన చేసే బిహేవియర్కి అట్లే ఉంటుంది. ఎట్లా పోతుందండి 3 నెలల్లో ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. జమ్లీ రావాలన్నా ఇంకా 3 ఏళ్ళు పడుతుంది కదా, 2027. అంటే చూడండి ఎలాంటి మైకంలో, అధికార మైకంలో ఉంటాడు. ఆ మందులు వేసుకోకపోతే పని చేయదు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు, మైక్ ముందుకు వచ్చి తడబడతా ఉంటాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ మందులేవో అయిపోయి ఉంటాయి. అందుకని అట్లా వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉంటాడు. అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి జమానా ఎప్పుడు నడిచిందంటే 2014 నుంచి 19 వరకు విపరీతంగా అసలు హీరో ఎలివేషన్ చేసుకున్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏంటో జనాలకు తెలియదు. ముందు ఇంత విస్తారంగా సోషల్ మీడియా లేదు కదా, లేదు సోషల్ మీడియాలో ఇంత విస్తారంగా లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి అనేది ప్రజలకు తెలియదు. ఏది ఎంతసేపు ఆ సాక్షిలో ఎలివేషన్ వీడియోలు తప్పించి ఆ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వెనకాల పెట్టి ఎలివేషన్లు వేసే వీడియోలు తిప్పుతారు తప్పించి జనం ఇంకో ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ దండాలు పెట్టే వీడియోలు తిప్పేవాళ్ళు తెప్పించి జగన్ క్యాపబిలిటీ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, స్టామినా ఏంటి అని ఎవరు చూశారు? 2014
నుంచి 19 వరకు, అందుకని హీరోయిక్ ఎలివేషన్ చేసుకున్నారు. అసలు మనోడు ఎంత ఘోరమైన మనిషో, ఎంత తింగరోడో, ఎంత దారుణమైన మనిషి అనేది చూసింది అక్షరాల 2019 నుంచి 24. ఫస్ట్ క్లాస్ అండి, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, అన్ని ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్. మీరేం తింగరంటున్నారు? అదే అంటున్నానండి, స్థలం రైనానయ్యి ఇలాంటి ఆలుముత్యాలు వదిలిన తర్వాత కూడా మీరు ఫస్ట్ క్లాస్ అంటే నాకు ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఒకటండి, ఆయన అసెంబ్లీలో అన్నారు, మీకు చెక్ చేసుకోండి, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని ఆయనే చెప్పారు. స్కూల్ పేరు కూడా చెప్పారు. అంబానీ ఎప్పుడు నేను రిచ్ పర్సన్ అని చెప్పుకోడు. ఇంకొకటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఆ క్యాడర్లో పాస్ అయిన వాళ్ళందరూ మేము బాగా చదువుతాం, మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకోరు ఎవరు. మేము బ్రిలియంట్స్ అని, ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు మేము బ్రిలియంట్స్ అని చెప్పుకోరు. లేకపోతే టాప్ మెడల్స్ క్రాక్ చేసిన ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి నేను టాప్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోడు. చెప్పుకున్నాడంటే ఆడు కానోడు అన్నట్లు. మీకు అర్థమవుతుందా? సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. నేను చెప్తున్నాను కదా, అతని చుట్టూ ఒక పరిస్థితి ఉందండి. అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, అతని మైండ్ని. ఎవరో అనేది ఏముంది అందరికీ తెలిసిందే. భారతిరెడ్డి అండ్ ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే భారతిరెడ్డి కావచ్చు, పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ విజయమ్మ కంట్రోల్, లేకపోతే షర్మిల కంట్రోల్ వెళ్ళిపోయింది. అతను బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. మీరు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు చూడండి, 10 minutes వరకు చూడండి, 10th నుంచి 11th minute తర్వాత అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. వెళ్ళిపోతాడు, వేరే స్పేస్లోకి వెళ్ళిపోతాడు, వేరే లోకల్లోకి వెళ్ళిపోతాడు. అది పబ్జీ ఎఫెక్టా, లేకపోతే అతనికి ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లమ్? 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశారంటారు? ఎక్కడ వచ్చాడా సార్ బయటకు? చెప్పండి మీరు. అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు. మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏ రోజున జనాల్ని ఫేస్ చేయాలంటే ఎంత భయపడతా వచ్చాడండి, పరదాలు కట్టుకుంటూ. జనాలను చూడ్డానికి ఇష్టపడేవాడు కదా కదండి గత 5 సంవత్సరాల్లో, 5 ఏళ్లలో ఏ రోజు ఇష్టపడలేదు జనాల్ని. మీరు ఇంకా చూస్తే కనుక ఆ మనిషికి ఏదో లోపం ఉందండి, బయటికి రాడు. మీకు ఏ రోజైనా ప్రెస్ మీట్ జనవరి 23 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రతి నియోజకవర్గం టచ్ చేస్తూ ఉంటున్నారు, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను. నేను బెట్టేసి చెప్తున్నా, ఎక్కడికక్కడ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పించి మీలాగా జర్నలిస్టుల్ని, ఓపెన్ జర్నలిస్టుల్ని వీళ్ళందరినీ ఓపెన్గా పిలిచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న ఎందుకు? మొన్న ఈ మధ్యన ఏదో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా ఫ్లడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో నేను ఇచ్చేస్తాను, నా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇదిగో తీసుకో అంటున్నాడు. జర్నలిస్ట్ని తీసుకోమంటున్నాడు. అంటే అతను మెంటల్లీ హీఈస్ లిటరలీ డిజేబుల్డ్ అండి. నాకు అది మనకు చూసే వాళ్ళు అందరికీ అతను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, అతని యొక్క బిహేవియర్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతూ ఉంటుంది. నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి, ఆ మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే. ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి. మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంత కన్నింగో చెప్తా ఉండండి. తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా, ఎంత బాధతో వెళ్తారు. అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ, ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ, ఆ ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది, ఆవిడ భార్య భారతిరెడ్డి గారు నవ్వుకుంటూ సాడిస్టిక్ నవ్వు. అంటే చావు మనకు వచ్చింది అవకాశం, శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది. వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది, ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడండి. సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్గా భారతిరెడ్డి అనే ఒక ఆమె కంట్రోల్ చేస్తుంది. భారతిరెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ కంట్రోల్లో ఉన్నారంటారు, కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి చెల్లిని తల్లిని బయటికి తరిమేశాడు. లేకపోతే తల్లి ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది. ఓటు కూడా వేయలే, చెల్లికి వేయలే, అటు అన్నకి వేయలే, ఓటు కూడా వేయలే. ఎంత భయపడితే ఆవిడ అట్లా పారిపోద్ది చెప్పండి.